రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్పై వస్తున్న వార్తలపై గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పందించారు. శ్రీకాంత్ తల్లి అభ్యర్థన మేరకు లెటర్ ఇవ్వడం వాస్తవమేనని, కానీ ఆ లెటర్ను హోంశాఖ తిరస్కరించిందని స్పష్టం చేశారు. బాధితులు ఎమ్మెల్యేల వద్దకు రావడం సహజమేనని, అరుణ అనే మహిళను ఎప్పుడూ కలవలేదని తెలిపారు. ఎంపీని కలిసిన సమయంలో మాత్రమే ఆమెతో ఫోటో దిగిందని వివరించారు. తన లెటర్పై పెరోల్ మంజూరైన ఉంటే తప్పు తనదే అని చెప్పి, పెరోల్ రిజెక్ట్ అయిన తర్వాత ఎటువంటి జోక్యం చేసుకోలేదని, శ్రీకాంత్ పెరోల్ కు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మేము ఫలాని లెటర్ ఇచ్చారు, దీనిపైన సాధ్యం కాదు, ఈ సెక్షన్ ప్రకారం అతనికి పెరోల్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటరు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఎందువల్ల చెప్తున్నా, గవర్నమెంట్ చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేసి అడిగేటువంటి ఆ క్రమంలో అతను పెట్టుకున్నటువంటి, కానీ మేము కూడా ఈ పెరోల్ చెల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన మాకు ఎటువంటి మాకు సంబంధాలు లేకపోతే మా లెటర్ పైనే పెరోల్ ఇచ్చారని చెప్పి టీవీలలో కానీ ఈరోజు హల్చల్ అవుతుంది. అట్లాగే ఒక ఫోటో పెట్టారు. ఇటీవల కాలంలో ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి మన వందే మాత్రం శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఫోటోకి పోతా ఒక ఫోటో తీసుకోవాలంటే నేను కూడా ఉంటే నేను కాబట్టి మేమే పెరోల్ విషయంలో కూడా సంబంధం ఉందని చెప్పి పత్రికల్లో వచ్చినటువంటి, అంటే ముఖ్యంగా సాక్షి మీడియాలో వచ్చినటువంటి, తర్వాత ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పదు. ఎందువల్లంటే నేను రాసిన లెటర్ మీద కానీ ఆయన కానీ పెరోల్ ఇచ్చుంటే అప్పుడు ఖచ్చితంగా